సో గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు అప్డేట్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎస్, మీరు thumbnail లో చూసింది నిజమే. దాదాపు 1,00,000 మందికి ఫ్రీగా ఏఐ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డిగ్రీ పీజీ విద్యార్థులకి కాలేజీలో ఉండగానే. ఎక్కడ అంటే ఇది ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసి నెక్స్ట్ వేవ్. అండ్ అయితే గవర్నమెంట్ దీన్ని ఫ్రీ శిక్షణ వీళ్ళ ద్వారా ఇప్పిస్తుంది. అండ్ దీని మీద కంపెనీతో ఒప్పందం అనేది జరుపుకుంటుంది. దాదాపు నెక్స్ట్ వే అనేది 9 రాష్ట్రాల విద్యార్థులకు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ దాదాపు 5 లక్షల మందికి, సో ఇప్పటి వరకు ఆల్రెడీ 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఏఐలో శిక్షణ అయితే ఇచ్చింది. అండ్ దాదాపు ఇది 2 మంత్స్ వరకు ఉంటుంది. దాదాపు ఏడాదిలో 30 లక్షల మంది వరకు శిక్షణ ఇవ్వాలి అనేది మా లక్ష్యం అని చెప్పి నెక్స్ట్ వేవ్ ఫౌండర్ CEO రాహుల్ అట్లూరి గారు చెప్పారు. అయితే ఏఐతో పాటు మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వాటన్నిటికి కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంది. సో 2 నెలల్లో ఫ్రీగా ఏఐ కోర్స్ అయితే నేర్పిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది అందరూ అనుకోవచ్చు, ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు జాబ్ తెచ్చుకోవడానికి 2 నెలల్లో నేను ఏఐ నేర్చుకోవచ్చా, 2 నెలల్లో నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఆన్లైన్లో ఇవన్నీ మనం ఎలా నేర్చుకోగలుగుతాం అంటే, సో డెఫినెట్లీ మనం దొరికిన ప్రతి రిసోర్స్ని మనం ప్రాపర్గా వాడుకొని దాన్ని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అండ్ డెఫినెట్లీ ఇది మంచి ఇనిషియేటివ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, దీన్ని చాలామంది ఏంటి అంటే మేబీ నెగిటివ్గా కూడా చూడొచ్చు. బట్ ఏంటి అంటే గుడ్ థింగ్ అన్ని గవర్నమెంట్స్ కూడా ఇలాగా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ బెటర్ పీపుల్ బయటకు వస్తారు. సో జాబ్ రెడీ క్యాండిడేట్స్ ఎక్కువగా వస్తారనేది నా అభిప్రాయం. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ట్రైనింగ్ అంటే, సో మనకు దాంట్లో కూడా ఫ్రీ ట్రైనింగ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో మనం ప్రాపర్ షెడ్యూల్ చేసుకొని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ రెజ్యూమ్నేమో ATS బేస్డ్ రెజ్యూమ్తో తయారు చేసుకుంటూ ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే కరెక్ట్. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.